ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన పాతగా పనిచేసిన విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ను ఈరోజు ప్రభుత్వం అయితే పూర్తి చేసింది. ఇందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ను జీపీఓలుగా నియమించుకోబోతుంది. మిగిలిన వేకెన్సీస్ గాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో ఈ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉండబోతుందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే జీపీఓ ఉద్యోగాలు అనేవి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు. గతంలో గ్రామ స్థాయిలో విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ అయితే ఉండేది. సో దానిని గత ప్రభుత్వం రద్దు చేసి అందులోని ఉద్యోగాలను వివిధ డిపార్ట్మెంట్స్లోకి అయితే అడ్జస్ట్మెంట్ చేశారు. అయితే తాజాగా మళ్ళీ గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీపీఓ వ్యవస్థను అయితే తీసుకొస్తుంది. అందుకోసమనే పాతగా పనిచేసిన వారికి కూడా అవకాశం కల్పించింది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఈరోజు ఎగ్జామ్ పెట్టారు. అందులో క్వాలిఫై అయిన వారిని జీపీఓలుగా నియమించుకోబోతుంది. మిగిలిన వేకెన్సీస్కు అంటే దాదాపు ఒక 6,000 వరకు వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అయితే విఆర్ఓ వ్యవస్థనే మనకు పేరు మార్చి జీపీఓగా అయితే తీసుకొస్తున్నారు. సో ఈ విఆర్ఓ ఉద్యోగాలు అనేవి గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో ఒకసారి, 2018 తెలంగాణ వచ్చినాక ఒకసారి అయితే భర్తీ చేశారు. అప్పుడు ఈ విఆర్ఓకు క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్గా ఉండేది. ఇంటర్ అర్హతతోటి ఈ 2 సార్లు అయితే భర్తీ చేయడం జరిగింది. 2018లో ఒకసారి, 2013లో ఒకసారి. అయితే తాజాగా మనకు దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మారే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. గతంలో విఆర్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 2018లో విఆర్ఓ నోటిఫికేషన్ అనేది టీజీపీఎస్సీ ద్వారా వచ్చింది. టీజీపీఎస్సీ అయితే మనకు అప్పట్లో టీఎస్పీఎస్సీ. సో దీని ద్వారా విడుదలైంది. సో అప్పట్లో ఇంటర్ క్వాలిఫికేషన్తో రాగా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండడంతో దీన్ని ఒకే పేపర్గా పెట్టారు. 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఈ విఆర్ఓ ఎగ్జామ్ను. అందులో ఈ విఆర్ఓ ఎగ్జామ్ 150 మార్క్స్ పెట్టారు కదా, అప్పట్లో 2 పార్ట్స్ కింద. పార్ట్ 1 ఏమో జనరల్ నాలెడ్జ్ అని జీకే కింద అని, అదేవిధంగా పార్ట్ 2 వచ్చేసి సెక్రటరియల్ ఎబిలిటీస్ కింద పెట్టడం జరిగింది. సో అప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండడంతో ఒకే పేపర్ అయితే పెట్టారు. సో తాజాగా మనం చూసుకున్నట్లయితే ఈ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ మారే అవకాశం ఉంది. కనీసం డిగ్రీ అర్హతతోటి ఈ ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. సో అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ కూడా మారే అవకాశం అయితే లేకపోలేదు. ఓకేనా, చూద్దాం మనకు పేపర్ ప్యాటర్న్ కానీ ఎగ్జామ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. డిగ్రీ అర్హతతో పెట్టినట్లయితే ఖచ్చితంగా 2 పేపర్లలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. టీజీపీఎస్సీ కండక్ట్ చేసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ అని, పేపర్ 2 ఆర్ఓఆర్ చట్టంతో పాటు సెక్రటరియల్ ఎబిలిటీస్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కలుపుకొని 150 మార్క్స్కు పెట్టే అవకాశం ఉంది. ఈ విధంగా 2 పేపర్స్లో కండక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనకు టీజీపీఎస్సీకి అప్పగించినట్లయితే ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండే అవకాశం ఉంది. ఈ టీజీపీఎస్సీ నిర్వహించినట్లయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు కూడా. టీజీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఓకేనా, ఇది ఒక ఆప్షన్గా ఉంది. టీజీపీఎస్సీకి ఇచ్చినట్లయితే మనకు ప్రక్రియ ఆలస్యం అవుతుంది అనుకొని భావించినట్లయితే మాత్రం గతంలో మనం చూసాం లాస్ట్ ఇయర్ డిఎస్సి కూడా 2018లో డిఎస్సి టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగితే లేట్ అయిన సందర్భంలో తాజాగా 2024 డిఎస్సి అనేది విద్యాశాఖని నిర్వహించుకుంది. ఇప్పుడు కూడా జీపీఓలను తొందరగా నియమించుకోవాలనుకుంటే మాత్రం టీజీపీఎస్సీకి అప్పగించకపోవచ్చు. అప్పుడు జేఎన్టీయూ వాళ్ళకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా జేఎన్టీయూ వాళ్ళకి ఇచ్చినట్లయితే మాత్రం మనకు పేపర్ 1 100కు, పేపర్ 2 100కు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జేఎన్టీయూకి ఇచ్చినట్లయితే మాత్రం ఈ జీపీఓ ఎగ్జామ్ అప్పగింతలనేవి అప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. మనం చూసాం గతంలో జేపీఎస్ ఎగ్జామ్ను కూడా జేఎన్టీయూని నిర్వహించింది, జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ను. సో అప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది, 200 మార్క్స్ కండక్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు జేఎన్టీయూ వాళ్ళు. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఆర్ఓఆర్ చట్టము, అదేవిధంగా సెక్రటరియల్ ఎబిలిటీస్ పెట్టే అవకాశం ఉంది. ఇది జేఎన్టీయూకి ఇచ్చినట్లయితే. టీజీపీఎస్సీకి ఇస్తే 150 కింద నెగిటివ్ లేకుండా పెట్టడానికి అవకాశం ఉంది. అదే మనకు జేఎన్టీయూకి ఇస్తే మాత్రం ఈ విధంగా 100 200కు పెట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇన్ కేస్ మనకు నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేస్తే 2 to 3 months మించి టైం ఇవ్వకపోవచ్చు. ఈరోజు మనకు ఎగ్జామ్ అయితే పెట్టారు, స్క్రీనింగ్ టెస్ట్ పాత వాళ్ళకు. వారు ఇంకో 10 daysలో జాయిన్ కావడానికి అవకాశం ఉంది. సో వారు జాయిన్ అయినట్లయితే మిగతా విలేజ్లలో పాలన అనేది బాధ్యతలను నిర్వహించడం కష్టం అవుతుంది. కాబట్టి త్వరగానే నియమించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే మాత్రం జేఎన్టీయూ వైపు మొగ్గు చూపవచ్చు. అప్పుడు మనకు ఈ 2 to 3 monthsలో
300 మార్క్స్ అంటే 2 పేపర్స్ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం సాధ్యమవుతుందా? అయ్యే పని కాదు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఇందులో గమనిస్తే మీరు పేపర్ 1 అనేది జిఎస్ ఖచ్చితంగా ఉంటుంది. అది జేఎన్‌టీయూ నిర్వహించినా సరే, అది టీజీపీఎస్సీ నిర్వహించినా సరే, పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఏ ఎగ్జామ్లో అయితే జిఎస్లో ఎక్కువ స్కోర్ తీసుకుంటారో వారు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ జిఎస్లో మనకు చాలా రకాల సబ్జెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ, స్కీమ్స్ కానీ, ఎకనామీ కానీ, హిస్టరీ కానీ, ఇవన్నీ అంశాలు మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. చాలామంది అభ్యర్థులు ఆ సిలబస్ చూసే దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంతగానం ఎవరు చదువుతారనే తాడుతోటి. సో ఆ విధంగా కాకుండా సో మనకు ఖచ్చితంగా వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ప్రతిరోజు చూస్తున్నాం. సో జిఎస్ అనేది మనకు ఏ ఎగ్జామ్కైనా పనికి వస్తుంది. చదివి పెడితే మనకు సిలబస్ కంప్లీట్ అయిపోతే పేపర్ 2 అనేది ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. అంటే టైం మనకు ఇన్కేస్ గవర్నమెంట్ టైం ఇవ్వకపోయినా 2 to 3 months టైం వేస్తే అప్పుడు జిఎస్ కంప్లీట్ అయింది అనుకోండి, మీకు ఇంకా ఎక్కువ ప్రిపరేషన్ రివిజన్కు టైం దొరుకుతుంది, ప్రాక్టీస్ చేయడానికి టైం దొరుకుతుంది. కాబట్టి ముందుగానే జిఎస్ని అయితే మీరు స్టార్ట్ చేసి పెట్టుకోండి. జీపీఓ ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా రాబోయే ఉద్యోగాలని చెప్పవచ్చు. ఓకేనా? ప్యాటర్న్ అయితే ఖచ్చితంగా 2 పేపర్లు ఉండబోతుంది. అది 300కా 200కా అనేది కన్ఫర్మ్ తెలియదు, కానీ ఖచ్చితంగా 2 పేపర్స్లో అయితే ఉండబోతుంది. 6వ చట్టము జిఎస్ అయితే కన్ఫర్మ్గా ఉండబోతున్న సబ్జెక్ట్స్. ఓకేనా? దాంతోపాటు సెక్రటరీ ఎబిలిటీస్ కానీ, జనరల్ ఇంగ్లీష్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. ఓకేనా? జేఎన్‌టీయూ వైపు మొగ్గు చూపితే మాత్రం విత్ ఇన్ ద 4-5 monthsలో నోటిఫికేషన్ ఇచ్చిన 4-5 monthsలో కంప్లీట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే. ఓకేనా? ఫైనల్ కాదు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అతి త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జీపీఓ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినట్లయితే టెస్ట్ సిరీస్ కూడా అతి తక్కువ ధరకే తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.